హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసి ఆచార్య. అందరూ బాగున్నారా? వర్షాకాలం వచ్చేసింది కదా, దగ్గులు జలుబులు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయా? సరే, ఈరోజు వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువా, ఎండి డిఎం సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. సో సార్తో మాట్లాడి వీటన్నిటి మీద ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? చలో. కిషన్ సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, గుడ్, థ్యాంక్ యూ. సో ఇంత యంగ్గా కనిపించడానికి కారణం ఏంటి సార్? నేను యంగ్ కనిపిస్తున్నానా? ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే డాక్టర్స్ దగ్గర ఉన్న సీక్రెట్ మాకు కూడా చెప్తే మా వాళ్ళు కూడా అలా ఫాలో అయిపోతారు సార్. ఎందుకంటే మా వాళ్ళకి దగ్గులు జలుబులు సీజన్ మారిపోతే చాలు సార్, వచ్చేస్తున్నాయి. బట్ మీరు ఆ పవర్ ఏంటో మాకు కూడా ఇస్తే మేము కూడా దాన్ని ఫాలో అవుతాం. పవర్ ఏం లేదండి, ఇట్ ఈస్ ఏ డిసిప్లిన్. అంతే, డిసిప్లిన్ అబౌట్ యువర్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అండ్ మీ షెడ్యూల్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఫాలో ద డిసిప్లిన్ ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ సక్సీడ్. అంతే, సింపుల్ ఫార్ములా. సో మాన్సూన్ వచ్చేసింది, అది తొందరగా ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లల మీద. అవును, బయటికి వెళ్తాడు, వర్షంలో ఆడొద్దురా అంటే ఆడేస్తాడు. అన్నీ ఇంకా వర్షం పడుతుందంటే వాళ్ళకి లేనిపోని ఆనందం అంతా వచ్చేస్తుంది. జలుబుతో ఇంట్లోకి వస్తాడు, అమ్మా జలుబు అయిందని. సో పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, ఓకే జలుబు అయిందా టాబ్లెట్, జ్వరం వచ్చిందా టాబ్లెట్. సో అసలు వాళ్ళకి జలుబు రావడానికి కేవలం వర్షంలో తడిస్తేనా జలుబు వస్తుంది, లేకపోతే ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా సార్? మెయిన్గా ఈ మాన్సూన్లో అండి చిల్డ్రన్కి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడానికి మెయిన్ కారణం క్లైమేట్ కాదు. ఓకే, అందరం ఏమనుకుంటాము, క్లైమేట్ మారింది అందుకే వచ్చింది, లేదా సీజన్ మారింది అందుకే వచ్చింది అనుకో. ఎగ్జాక్ట్లీ. నేనేం చెప్తానంటే, సీజన్ కన్నా కూడా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతే. మెయిన్ ప్రాబ్లం అయ్యేది వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ సర్క్యులేషన్ అనేది ఇందులో బాగా ప్రివలెంట్గా ఉంటుంది. ఎందుకని, ఈ రెయినీ సీజను, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మీకు పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ సర్క్యులేషన్ డిఫరెన్స్ వల్ల మీకు ఆటోమేటిక్గా అవి హ్యాపీగా ఫ్లరిష్ అవుతాయి. ఆ ఫ్లరిష్ అవుతున్నప్పుడు దాంతోపాటు స్కూల్స్ ఓపెన్ అవుతాయి, బస్సెస్లో వెళ్తారు అందరూ, క్యారియర్స్ అన్ని వెళ్తాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్, ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్. అంటే వన్ ఫ్యాక్టర్ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేసి ఎస్పెషల్లీ ఈ రెయినీ సీజన్లో కిడ్స్ మోర్ కామన్గా ఇన్ఫెక్ట్ అవ్వడానికి రీచ్ అవుతాయి. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు, ఫస్ట్ చూసుకోవాల్సిన డేంజర్ సైన్స్ ఉన్నాయా లేవా. ఓకే, ఎప్పుడు మనము సింపుల్గా ట్రీట్ చేయాలి, ఎప్పుడు మనము వెంటనే కన్సల్ట్ అవ్వాలి స్పెషలిస్ట్ దగ్గరికి అనేది చూసుకోవాలి. ఆ పాయింట్స్ ఏంటి, పేషెంట్ ఫాస్ట్ బ్రీతింగ్ చేస్తున్నారా, కిడ్ అంటే బాగా పీల్చుకుంటున్నారా, వీజింగ్ పిల్లి కూతులు వస్తుందా, హై గ్రేడ్ ఫీవర్ వచ్చి తగ్గటం లేదు, మెడిసిన్స్ ఇస్తున్నాము తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది, పర్సిస్టెంట్ హై గ్రేడ్ ఫీవర్, అండ్ యాక్టివిటీ చూసుకోవాలి, యాక్టివ్గా ఉన్నాడా ఆర్ డల్గా ఉన్నాడా. ఈ 4 ఫ్యాక్టర్స్ చూసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ చైల్డ్కి మనం ఇమీడియట్ అటెన్షన్ ఇవ్వాలా, సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అని చెప్పి వదిలేసేయాలి. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది పేరెంట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే సార్ మేము ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా ఆ ఐడియా అనేది క్లిక్ అవ్వలేదు. బేసిక్గా అమ్మ జలుబు చేసిందంటే వర్షాకాలం చెప్తే విన్నావా, వర్షంలో వెళ్ళొద్దని, ఆ బస్సులో ఆ కిటికీ దగ్గర కూర్చొని ఉండుంటావు, వర్షం పడి ఉంటుంది, పక్కన బాటిల్లో వాటర్ తాగేవా, చెప్తే వినరు, వేడి నీళ్ళు తాగమంటే తాగారు, ఇలా కాన్వర్జేషన్ అంతా ఇంట్లో వింటూ ఉంటాను సార్ బేసిక్గా. సో సరే వచ్చేసిన తర్వాత వెంటనే మరి జలుబు టాబ్లెటో దగ్గు టాబ్లెటో జ్వరం టాబ్లెటో వేసుకోవాలా, లేకపోతే కొన్ని రోజులు అలా అదే వచ్చింది కదా అదే పోతుంది కదా అని అనుకోవాలా, డాక్టర్ల దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాలా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఫస్ట్ సొల్యూషన్ చెప్పే ముందు 3 మెయిన్ మిస్టేక్స్ ఏదైతే పేరెంట్స్ చేస్తారో ఈ టైంలో అది చెప్తాను. షూర్ సార్. ఫస్ట్ బిగ్ మిస్టేక్ చేసేది, ఒక్కసారి కోల్డ్ కానీ కాఫ్ కనపడింది అనగానే వెంటనే ఫస్ట్ పాయింట్ చేసేది, అరే ఇంట్లో ఆగ్మెంటిన్ సిరప్ ఉందా ఆర్ క్లావన్ సిరప్ ఉందా, యాంటీబయాటిక్ వేసేసేయండి ముందు, తర్వాత చూద్దాం తర్వాత సంగతి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే ఎవ్రీ కోల్డ్ అండ్ కాఫ్ అనేది అసలు యాంటీబయాటిక్ డిమాండ్ చేయదు. యాంటీబయాటిక్ దేనికి అవసరం అవుతుంది, ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో అవసరం అవుతుంది. నేను ఇప్పుడు ముందేం చెప్పాను, ఫస్ట్ పాయింట్
మోస్ట్ ఆఫ్ ద రెయినీ సీజన్స్ అన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ చెప్పాను. అంటే మీ ఇచ్చే మెడిసిన్ పనిచేయదు, పని చేయకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఆర్ ఫ్యూచర్లో ఈ మెడిసిన్ అవసరమైనప్పుడు అదే కిడ్కి పనిచేయదు మళ్ళీ. ఓకే. సో ఈ విధంగా ఈ మిస్టేక్ చేయటం వల్ల మనము మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాం. సెకండ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైతే నేను డేంజర్ సైన్స్ చెప్పానో ఆ డేంజర్ సైన్స్ ఉన్నా కూడా జనరల్గా ఏం చేస్తామంటే సీజనల్ వచ్చిందని చెప్పి ఇది ఇంకో ఎక్స్ట్రీమ్. కొంతమంది ఇమీడియట్గా యాంటీబయాటిక్ ఇస్తారు, కొంతమంది సీజనలే కదా వెయిట్ చేద్దాంలే, ఇంకొంచెం సిక్ అయిన తర్వాత చూద్దాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. అది కూడా మిస్టేక్. ఎప్పుడైతే డేంజర్ సైన్స్ ఉన్నాయో ఇమీడియట్గా మనం అటెన్షన్ తీసేసుకోవాలి మీరు అడిగిన దానికి క్వశ్చన్. థర్డ్ మోస్ట్ కామన్ వచ్చేసి న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవటం. ఓన్లీ న్యాచురల్ రెమెడీస్ ఫాలో అయ్యి మిగతా ఏవి నెగ్లెక్ట్ చేయటం. ఓకే. అంటే ఇప్పుడు సింపుల్ నేను చెప్పినట్టుగా మనకి సింపుల్ ప్రాబ్లం ఉంది, కాఫ్ కోల్డ్, కొంచెం నోస్ బ్లాక్ ఉంది, ఇది ఉందంటే మీరు ఫాలో అవ్వండి. స్టీమ్ చేసుకోవచ్చు, వామ్ వాటర్ తీసుకోవచ్చు, అండ్ కొంచెం ఏదైనా తీసుకోవచ్చు, అయిపోతుంది. కానీ ఏదైతే వార్నింగ్ సైన్స్ ఉన్నాయని మనం అనుకున్నామో అవి ఉంటే మాత్రం ఈ న్యాచురల్ మెథడ్స్ని టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. ఎందుకని చెప్తానంటే నేను ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకటే మాట చెప్తాను నేను, డే 1 ఆర్ డే 2లో కరెక్ట్ డయాగ్నోసిస్ ఈజ్ బెటర్ దాన్ డే 10 ఆఫ్ స్ట్రాంగ్ యాంటీబయాటిక్. సో మీరు వదిలేసి దాన్ని మొదలు పెట్టుకుంటే లాస్ట్లో ఏమవుతుంది, ఐవి యాంటీబయాటిక్ ఇవ్వాలి, అడ్మిట్ చేయాలి హాస్పిటల్లో. సో ఆ రోజు కన్నా నేనేమంటానంటే మీరు ఇనీషియల్ డేస్లో కొంచెమైనా సరే వార్నింగ్ సైన్స్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ, యూ జస్ట్ హ్యావ్ టు స్పేర్ 1 to 2 hours టైం స్పేర్ చేయాలి అంతే. చేసి రైట్ డయాగ్నోస్ వస్తే మీకు అసలు ఏం చేసే పని లేదు. మీరు అన్నెసరిగా యాంటీబయాటిక్ అవాయిడ్ చేయొచ్చు, యాంటీబయాటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, ఆర్ సింపుల్ ప్రాబ్లం అయితే సింపుల్ టాబ్లెట్స్తోనే 4-5 days తగ్గిపోతుంది, చైల్డ్ హ్యాపీగా స్కూల్కి వెళ్తారు మళ్ళీ. సో అన్ని రకాలుగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మా గురించి ఇంకా మీకు తెలియట్లేదు సార్, మేము కోవిడ్ లాంటి దాన్నే కషాయంతో వెళ్ళగొట్టాం అనమాట. సో అంటే జస్ట్ జోక్ కోసమే నేను చెప్తున్నాను. సో కోవిడ్ టైంలో కూడా చాలామంది హోమ్ రెమెడీస్ ప్రిఫర్ చేశారు సార్. అంటే లైక్ కషాయం తీసుకోవడం కానివ్వండి, అల్లం డైరెక్ట్గా తినేయడం కానివ్వండి, కొంతమంది అలోవీరాని కూడా డైరెక్ట్గా తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. సో మీరు చెప్పినట్టు అంటే తక్కువ మోతాదు ఉన్నది ఏదైతే ఉందో అవి రెమెడీస్తో కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే ఫస్ట్ నుంచే యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలా? సింపుల్ ప్రాబ్లం నేను చెప్పినట్టుగా సింపుల్ కోల్డ్ ఉంది, మీకు డేంజర్ సైన్స్ ఏం లేవు అంటే ఫాస్ట్ బ్రీతింగ్ కానీ, వీజింగ్ కానీ, పూర్ యాక్టివిటీ కానీ, అండ్ ఫాస్ట్ రెస్పిరేటరీ చెస్ట్ కంట్రాక్షన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ. అంటే కంట్రాక్షన్స్ తెలుస్తూ ఉంటాయి, కొంచెం చెస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇవి చూసుకొని అవి కనుక లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ ట్రై 3-4 days ఆఫ్ హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఎ కంట్రీ వేర్ యూ నీడ్ యూ కెన్ హ్యావ్ ది బెస్ట్ కేర్ ఆన్ డే 1. ఎందుకంటే యూ కెన్ ఎఫర్ట్, ఐ కెన్ ఎఫర్ట్, బట్ కంట్రీ మే నాట్ ఎఫర్ట్. సో ఇనీషియల్గా ఈ రెమెడీస్ తీసుకుని 3 to 4 daysలో యూ కెన్ ట్రై. కానీ వన్స్ ఇట్ క్రాసెస్ 5 days క్రాస్ అయ్యింది, స్టిల్ సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నాయి అంటే దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ అటెన్షన్. ఓకే. అంటే సార్ ఇప్పుడు చిన్నపిల్లలకి జలుబు చేయగానే ఈ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అందరికీ ఉంటుందని చెప్పట్లేదు, కొంతమందికి ఉంటుంది. అది ఎక్కువ అయిపోవడం కానివ్వండి, ఇన్ఫెక్షన్ చుట్టూ ఇంకా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి మనకు కనిపించడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఫుడ్ తినకపోవడం ఇంకా వేరే వేరేవి చేస్తూ ఉంటారు. సో కొంచెం మనం భయపడాల్సిన సిచ్యువేషన్ అంటారా, లేకపోతే ఎలా సార్? ఎలా చెప్తానంటే ఇది ఫస్ట్ మీకు సింపుల్ కాఫ్ అండ్ కోల్డ్ స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ కామన్గా అది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటే నోస్ నుంచి థ్రోట్ వరకు ఉన్న ప్రాబ్లంలోనే అవుతుంది. 70 to 80% ఆఫ్ ద కేసెస్ ఈ సీజన్లో. కానీ మీరు ఎప్పుడైతే డేంజర్ సైన్స్ నెగ్లెక్ట్ చేసి మనం ఉన్నప్పుడు కూడా కనపడకపోతే అది స్లోగా మీకు చెస్ట్ ఇన్ఫెక్షన్, మీరు అన్నట్టు న్యూమోనియాలా కన్వర్ట్ అవ్వచ్చు. ఆ న్యూమోనియాని కన్వర్ట్ అయితే అప్పుడు మీకు సీరియస్ ప్రాబ్లం వస్తుంది. సో ఆ డేంజర్ సైన్స్ ఉంటే ఇమీడియట్ అటెన్షన్, నో డౌట్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే కిడ్స్ కానీ కిడ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఆర్ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ కాఫ్ అండ్ కోల్డ్ అనేది మీకు ప్రాబ్లం మీకు గడప దాకా వచ్చింది, అంటే మెయిన్ డోర్ దాకా వచ్చింది. మీకు చెస్ట్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా వచ్చిందంటే ప్రాబ్లం మీ బెడ్రూమ్లోకి వచ్చినట్టు.
ఓకే. అంటే ఏంటి, ఇట్ ఈస్ పెనట్రేటెడ్ డీప్ ఇన్ టు యువర్ హౌస్. అంటే అది సీరియస్ ప్రాబ్లం ఆబ్వియస్గా. సో ఈ ఎంట్రన్స్లో ఉన్నప్పుడే మీరు కనుక సింపుల్ మెజర్స్ తీసుకొని గేట్లో నుంచి గేటుకి బయటికి పంపించేశారనుకోండి, అంతే. ఇన్ఫెక్షన్కి ఉండటం వల్ల ప్రాబ్లం ఉండదు. దానివల్ల మహా అయితే ఏమవుతుంది, ఒక కన్సల్టేషన్ అవుతుంది డాక్టర్తో, ఓకే. అంతే కదా. ఇట్ డజంట్ కాస్ట్ మచ్, ఓన్లీ 1 కన్సల్టేషన్. సో అది అయిపోయింది అనుకోండి, మీకు ఆ సివియర్ దాన్ని కనుక 10 times అలాంటి ప్రాబ్లం వచ్చి ఒక్కసారి మీరు న్యూమోనియాని ప్రివెంట్ చేసినా అది విన్నేగా. అంతేనా? అంతే కదా. ఆబ్వియస్లీ పేషెంట్స్కి విన్నేగా. ఎందుకని, ఒక న్యూమోనియా అనేది సివియర్గా వస్తే మీకు ఎంత బర్డన్ టు ద బోత్ ఫ్యామిలీకి ఆర్ మీకు చైల్డ్కి ఎంత బర్డన్ అంటే, మీకు అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దే డిమాండ్ ఐవీ యాంటీబయాటిక్. సో పేషెంట్ కండిషను న్యూమోనియా ఉన్నప్పుడు ఐవీ యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఓకే. బ్లడ్ పారామీటర్స్ చూసుకుంటాం, టైప్ ఆఫ్ న్యూమోనియా ఏంటో చూసుకుంటాం. సో మీరు అట్లీస్ట్ 3 to 4 days హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ ఐవీ యాంటీబయాటిక్స్ అన్నిటికీ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఎస్. ఎనీథింగ్ యూ డూ ఈజ్ ఆర్టిఫిషియల్. అంటే సార్ ఇప్పుడు కొంచెం 7 years 8 years పిల్లల్లో వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ అప్పుడే పుట్టిన బేబీస్ కానివ్వండి, ఒక మంత్స్ బేబీ నుంచి 2 years బిలో బేబీస్ వాళ్ళు మనకు చెప్పుకోలేరు. అంటే మదర్ తిన్న ఫుడ్డే వాళ్ళకి పాస్ అవుతుందా, లైక్ జలుబు కానివ్వండి ఏదైనా సరే. కొంతమందిలో బై డిఫాల్టే లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఉంటారనమాట. సో అలాంటప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలంటారు సార్? జనరల్గా బై డిఫాల్ట్ మీరు అన్నారు కదా, ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉండటం అనేది జనరల్గా ఉండదండి. ఏదో కొన్ని కంజెనిటల్ కండిషన్స్ ఉండి వాళ్ళకి ఏదన్నా ప్రీడిస్పోజింగ్ ఉండి ఫ్యామిలీ హిస్టరీస్ ఉంటే తప్ప వెరీ రేర్ కేసెస్. అలా కాకుండా మీరు అన్నట్టు ఈ ఇన్ఫెక్షన్ పాస్ ఆన్ అవటం అది పాసిబుల్. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఆర్ ఫ్యామిలీలో అదర్ పర్సన్స్ ఎల్డర్లీ కానీ, ఇంకా అదర్ కిడ్ ఉన్నప్పుడు అదర్ కిడ్ నుంచి పాస్ అవటం, ఇవన్నీ మోర్ కామన్. అది జరగవచ్చు అసలు, అందులో ప్రాబ్లం లేదు. సో మదర్ తీసుకున్న డైట్ నుంచి అనేది మీకు డైరెక్ట్గా ట్రాన్స్మిషన్ టు ది కిడ్ ఏమి ఉండదండి. ఈవెన్ దో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా ప్రాసెస్ అయ్యే వస్తాయి కాబట్టి డైట్ నుంచి డైరెక్ట్ ఇన్ఫెక్షన్ అనేది బాడీకి ఏమి స్ప్రెడ్ అవ్వటము అలా ఉండదు. కానీ మదర్కున్న కండిషన్స్ని బట్టి, ఆవిడకున్న కండిషన్స్ బట్టి కంజెనిటల్గా బై బర్త్ కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఇప్పుడు తను తీసుకున్న ఫుడ్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు కిడ్స్ మీద. సో ఇంపాక్ట్ అయితే ఉండదు మేడం. ఇంపాక్ట్ అయితే ఉండదు. సో డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే మనకి మదర్ తీసుకున్న ఫుడ్ నుంచి డైరెక్ట్గా మీకు ఈరోజు ఒక ఫుడ్ తీసుకున్నారు మదరు, ఆ ఫుడ్తోనే డైరెక్ట్గా మీకు బ్రెస్ట్ మిల్క్ ద్వారా కానీ ఆర్ ఇన్ అదర్ ఫార్మ్స్లో బేబీకి ప్రాబ్లం ట్రాన్స్మిట్ అవటం అనేది ఉండదు. అది పాయింట్ అండి. ఫైన్ సార్. ఇట్లా పిల్లలే కాకుండా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కాకుండా ఎక్కువగా ఈ మాన్సూన్ సీజన్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సార్ పాపం. అంటే వాళ్ళని ఎలా కేర్ చేయాలంటారు? ఎస్, ఎల్డర్లీలో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, ఆల్రెడీ ఏజ్ అనేది నాన్ మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకని, ఏజ్ తగ్గించలేం. ఒక్కసారి ఏజ్ అయ్యామంటే ఏజ్ అయినట్టే కదా. సో దాంతోపాటు ఏజ్ 45-50 దాటిన తర్వాత మెనీ ఆఫ్ ద పీపుల్, అందరూ కాదు, మెనీ ఆఫ్ ద పీపుల్ ఏంటి, షుగర్, బీపీ, థైరాయిడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దీంతోపాటు ఎవరికైతే కిడ్నీ అండ్ హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వీళ్ళందరూ కూడా మోర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటారు. ఎందుకని, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి మీ ఇమ్యూనో మాడ్యులేషన్ అంటే ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సో ఆబ్వియస్గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు రిస్క్ ఆఫ్ న్యూమోనియా, ఆ రిస్క్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే, ఎలా అయితే మనం లెస్ దెన్ 10 years లెస్ దెన్ 5 year కిడ్ని చూసుకుంటామో అలాగే మోర్ దెన్ 55 మోర్ దెన్ 60 years ఉన్న వాళ్ళని కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. అంటే సార్ ప్రత్యేకంగా వర్షాకాలంలోనే ఈ నిమోనియా కానివ్వండి, ఈ నోస్ థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎక్కువ అవ్వడం ఎందుకు జరుగుతూ ఉంటాయి సార్? అంటే వెదర్ కండిషన్స్ని బట్ట? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ రెయినీ సీజన్ ఆర్ సీజన్ చేంజ్ అయినప్పుడు మాన్సూన్లో ఏమవుతుందంటే పర్ఫెక్ట్ క్లైమేట్ ఫర్ రెస్పిరేటరీ వైరసెస్ ఫ్లరిష్ అవ్వటానికి, అట్మాస్ఫియర్లో ఫ్లరిష్ అవ్వడానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ఫామ్ అవుతాయి. దానికి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఆ కండిషన్స్ ఫామ్ అయినప్పుడు ఏదర్ మనం డిస్కస్ చేసినట్టు లెస్ దెన్ 5 year కిడ్ అవ్వచ్చు, మోర్ దెన్ 55-60 years ఎల్డర్లీ అవ్వచ్చు. బోత్ ఆర్ ససెప్టబుల్. ఇద్దరు కూడా ఈ ప్రాబ్లంకి ప్రోన్.
ఓకే. సో వీళ్ళలో ఏమవుతుందంటే వీళ్ళకేమో ఒక ప్రాబ్లం లెస్ దెన్ 5 years, మోర్ దెన్ 55-60 years ఉన్న వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, బీపీ షుగర్ థైరాయిడ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఇంకేమన్నా కిడ్నీ సీకేడీ ఉంటే అది ఇంకా డబుల్ బెనిఫిట్, దానివల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో వాటి వల్ల వీళ్ళు ఛాన్సెస్ ఆర్ అక్వైరింగ్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ ఆ వైరస్ వచ్చిన తర్వాత మీకు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా మోర్ కామన్. ఆ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ టు బిట్వీన్ 18 to 55 years వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మోర్ దెన్ 55-60 years వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కంపేర్డ్ టు ఇది. అది మాన్సూన్లో ట్రూనే, రెస్ట్ ఆఫ్ ద సీజన్లో ట్రూనే. కానీ మాన్సూన్ ఎందుకు సిగ్నిఫికెంట్ అవుతుంది, ఎందుకనంటే మనకి రెస్పిరేటరీ వైరసెస్ ఫ్లరిష్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ప్లస్ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది, ఎల్డర్లీ పీపుల్లో మనకి సిఓపిడి ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ, అంటే రెస్పిరేటరీ డిసీజ్ ఉండే ఛాన్స్ ఎక్కువ. ఆల్రెడీ రెస్పిరేటరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి క్లైమేట్ కండిషన్ చేంజ్ అయినప్పుడు హ్యూమిడిటీ మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎయిర్వే అనేది ఎగ్జాసర్బేషన్ అవుతుంది, అంటే ఎయిర్వే అటాక్స్ వస్తాయి. ఆ ఎయిర్వే అటాక్స్ అనేవి క్లైమేట్ చేంజ్, వైరసెస్ రెండింటి వల్ల రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ ఇన్ సమ్మరీ అంటే ఇన్ఫెక్షన్స్, హ్యూమిడిటీ చేంజ్ వల్ల రెయినీ సీజన్లో ఆర్ మాన్సూన్ సీజన్లో ఎల్డర్లీ పేషెంట్కి ఎక్కువ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఓకే, అంటే సార్ ఇప్పుడు బయటికి వెళ్తేనో, వర్షంలో తడిస్తేనో, లేదా వాగుల్లో మునిగిపోతేనో అట్లా కాకుండా ఇంటికి కూడా సార్ ఆ వర్షం పడినప్పుడు ఆ తేమ పట్టడం కానివ్వండి, ఆ వాల్స్లో ఆ క్రాక్స్ వచ్చి అదే దాన్ని ఏమంటారు అని అంటే మోల్డ్ లాగా అలాంటివి ఉండడం మనం అందులో చూస్తాం సార్. అవి వైట్ ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి అందులో చిన్న చిన్న ఫ్లైస్ కూడా వస్తూ ఉంటాయి సార్. అంటే దాని నుంచి కూడా మనకి ఇన్ఫెక్షన్ పాస్ అవుతుందంటారా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అందరూ ఏమనుకుంటామంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటే హైదరాబాద్ లాంటి సిటీలో అవుట్డోర్ పొల్యూషనే చాలా చాలా ఎక్కువ అనుకుంటాం. కానీ నేనేమంటానంటే ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్ వల్ల అయి ఉండొచ్చు, హ్యూమిడిటీ లెవెల్ రైజ్ అయినట్టు అయి ఉండొచ్చు, ఆర్ మీకు వాల్ మీద డస్ట్ ఎక్కువగా అక్యుములేట్ అవ్వటం, మోల్డ్ అండ్ స్పోర్స్ అక్యుములేషన్ అవ్వటము, అండ్ పోలెన్ అకంపెనీడ్ బై, ఇవన్నీ మీకు ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఈక్వల్లీ డేంజరస్ దాన్ అవుట్డోర్. అవుట్డోర్లో మీకు ఎంత డేంజర్ ఉంటుందో ఇండోర్లో ఈక్వల్గా డేంజర్ ఉంటుంది. ఇంకొక పాయింట్ మీరు అన్నారు, ఈ మోల్డ్ కానీ స్పోర్ట్స్ కానీ, ఎప్పుడైనా మీ ఇంట్లో కనుక మీరు ఆల్రెడీ మోల్డ్ కానీ స్పోర్ట్స్ గ్రీన్ కలర్ ఆర్ వైట్ కలర్వి వాల్ క్రాక్స్లో చూస్తున్నారు అంటే ఆల్రెడీ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ద ఎయిర్. వాల్లో వచ్చి బయటకు వచ్చాయంటే అర్థం ఏంటంటే అవి ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి, ఎందుకంటే నార్మల్గా ఐ కనపడవు, వెరీ మైన్యూట్గా, అవన్నీ స్ప్రెడ్ అయిపోయి తర్వాత మీకు కనపడతాయి, బయటకు వచ్చేసాయి. అంటే మీకు అవి గోడ మీద హాయ్ చెప్పాయి అంటే అర్థం ఏంటంటే మీ లంగ్స్కి ఆల్రెడీ చాలా రోజుల క్రితమే హాయ్ చెప్పాయి, మీ లంగ్స్లో ఆల్రెడీ లోపల ఉన్నాయి. సో అది గుర్తుంచుకోవాలి. ఓకే సార్, మళ్ళీ చెదలు కూడా ఉంటాయి కదా సార్, దాని నుంచి కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? దానివల్ల దే విల్ ఎమిట్ ఏ స్ట్రాంగ్ కెమికల్. ఆ కెమికల్ ఎమిషన్ రావటం వల్ల మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు కనుక చూస్తే ఆ బ్యాడ్ స్మెల్ వల్ల ఏమవుతుందంటే నార్మల్ పీపుల్ కెన్ టాలరేట్ చేస్తారు. రెస్పిరేటరీ డిసీజ్ ఉన్నవాళ్ళు, సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దానివల్ల ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతారు. సడన్ గా వాళ్ళకి అటాక్స్ కూడా రావచ్చు, ఎయిర్వే అటాక్ అంటాం, అక్యూట్ ఎయిర్వే అటాక్స్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి ఎమర్జెన్సీ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఓకే సార్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎయిర్ కండిషన్, ఈ ఏసీస్ అనేవి ఆ ఎయిర్ కండిషన్ని చేంజ్ చేసేస్తున్నాయి అంటారా? అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం కానివ్వండి, వేరే వేరే ఇతర ప్రాబ్లమ్స్కి రీజన్ మెయిన్ కార్నర్ అవే అంటారా? కొంతమందికి ఏసీస్ పడతాయి, కొంతమందికి ఏసీస్ పడవు, ఈవెన్ కొంతమందికి ఫేస్ స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది సార్ ఏసీస్ వల్ల. ఇంకా మాన్సూన్ సీజన్లో అయితే అది ఇంకొంచెం డబల్ అయిపోతుంది. ఆ తేమకి, ఇంట్లో ఉన్న తేమకి, ఈ ఏసీలకి మధ్యలో నలిగిపోతున్నారు అంటారా సార్? అవును, కరెక్ట్ మీరు అన్నది. ఎందుకని చెప్తానంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఉంది సార్, ఏసీ అనేది. ఏసీ గనక ఒక మనిషి అయితేనండి, ఒక పర్సన్ అయితే రోజు పాపం చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు సార్? ఎందుకని అంటున్నానంటే అది చెయ్యని తప్పుకి దాని మీద బ్లేమ్ వేస్తున్నారు అంటే చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే నార్మల్ ఎయిర్ కండిషన్ అనేది అసలు ప్రాబ్లం కాదండి. అందరూ ఏమనుకుంటారు, ఏది జరిగినా కూడా నేను ఏసీలో పడుకున్నాను సార్,
టెంపరేచర్ తగ్గించి పడుకున్నాను సార్, అందుకే పొద్దున కల్లా ప్రాబ్లం వచ్చిందండి. ఇంకోటి కూడా డస్ట్ వచ్చినారా, ఏసీలో డస్ట్ ఉందనుకుంటారా, నాకు ఎలర్జీ వచ్చిందిరా, అది ఇలా కూడా చెప్తారు. నేను అదే చెప్తున్నా, ఏసీ కనుక ఒక పర్సన్ అయి ఉంటే పాప రోజు బాధపడతా ఉంటుంది, ఎందుకని చెయ్యని తప్పు నన్ను బ్లేమ్ చేస్తున్నారు రోజు అని. కాకపోతే ఎప్పుడు ఏసీ అనేది ఎప్పుడు కల్పిట్ కాదండి. ఓకే కాకపోతే పూర్లీ మెయింటైన్డ్ ఏసీ ఓకే అంటే మీరు కరెక్ట్గా దానికి సర్వీసింగ్ చేయించలేదు, ఆర్ క్లీనింగ్ ఆఫ్ ద ఫిల్టర్స్ ప్రాపర్గా అవ్వలేదు, ఆర్ మీకు అవుట్డోర్ యూనిట్ అనేది క్లోజ్డ్ స్పేస్లో ఉంది, ఫుల్ ఓపెన్ స్పేస్లో లేదు. ఇలాంటి కండిషన్స్లోనే మీకు దాంట్లో డస్ట్ అక్యుములేషన్ అవ్వటం కానీ మోల్డ్ డస్ట్ మైట్స్ ఫ్లరిష్ అయ్యి అవి ఇండోర్లోకి వచ్చి అవే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి మళ్ళీ. ఓకే 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 అదే ఆపోజిట్ చూసుకుందాం, అంటే వెల్ మెయింటైన్డ్ ఆర్ వెల్ కండిషన్డ్ ఎయిర్ కండిషనర్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ క్రియేట్ చేయవు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎవరైతే కన్సిస్టెంట్గా లో టెంపరేచర్స్ అంటే రూమ్ టెంపరేచర్స్ పెట్టుకోకుండా కన్సిస్టెంట్గా 20, 21 ఆర్ 18 టెంపరేచర్స్ కన్సిస్టెంట్గా యూస్ చేస్తారో వాళ్ళకి మీకు ఎయిర్ ఇరిటేషన్. ఎందుకని ఏసీ అనేది ఎయిర్ కండిషనింగ్ ఎయిర్ కూల్ డ్రై ఎయిర్ వస్తుంది చాలా వరకు, ఎందుకంటే లోపల న్యాచురల్ హ్యూమిడిఫికేషన్ ఉండదు. కూల్ డ్రై ఎయిర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎయిర్ వేస్లో వెళ్ళి ఇరిటేట్ అవుతుంది. అండ్ ఇది కనుక కండిషన్ లేదనుకోండి, కండిషన్ చేయలేదు ఆర్ సర్వీసింగ్ చేయించలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది డబుల్ ఎఫెక్ట్ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఏసీ అనేది కల్ప్రిట్ కాదండి, పూర్లీ మెయింటైన్డ్ ఏసీ కల్ప్రిట్. ప్లస్ దాంతోపాటు మీకు ఇండోర్లో ఇందాక చెప్పినట్టుగా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ ఏసీ అనేది ప్రామినెంట్ కళ్ళ కనపడుతుంది కాబట్టి ఏసీ బ్లేమ్ తీసుకుంటుంది ప్రతిసారి. పాపం సార్, పాపం వాటిని మనం కొన్ని సందర్భాల్లో తిట్టుకుంటాం చేసి నీ వల్లే జలుబైంది.